ప్రజలను మోసం చేస్తూ రాక్షసానందం పొందుతున్నటువంటి తెలుగుదేశం కూటమి నాయకులు చేస్తున్నటువంటి ఆగడాలను ఎవరైతే ఎత్తు చూపుతున్నారో, ఎవరైతే ఎండగడుతున్నారో, వాళ్ళు చేసినటువంటి లోపాలు పాపాలు ఎవరైతే ప్రజల తరపు నుంచి కడుగుతున్నారో వాళ్ళ గొంతు నొక్కాలనే ఉద్దేశంతో ఒక దుర్మార్గమైనటువంటి కేవలం కక్ష సాధింపు చేయాలనే దురుద్దేశంతో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అందరికీ కూడా సుపరిచితులు, మనందరి కాపు నేత అయినటువంటి అంబటి రాంబాబుపై జరిగినటువంటి ఈ చంద్రబాబు చేసినటువంటి దుర్ఘటన గాని, దుర్మార్గమైనటువంటి తీరు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి వచ్చింది. కేవలం తెలుగుదేశం చేస్తున్నటువంటి మోసాలను ఎవరైతే ఎండగడుతున్నారో వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో అంబటి రాంబాబుని గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఈరోజు కూటమి నాయకులందరికీ కూడా, ముఖ్యంగా చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, మీరు చేసినటువంటి ఎత్తుగడ ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే, ఒక పక్క మొన్ననే చూసాం మన అందరం కూడా, ఇంటిపై దాడి, అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఆఫీసులో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా తగలబెట్టేద్దాం, దగ్ధం చేసేస్తామన్నటువంటి తీరు కేవలం కూడా చాలా ప్లాన్డ్ గా, ఒక పక్క ఏమో దూలిపాల నరేంద్ర ఇంటి పక్క నుంచి ఉండి ఆ రోజు ఉదయమే పెమ్మసాని సానివేశాలు వేసుకుని మాట్లాడినటువంటి మాటలు, ఒక సాని ఏ విధంగా మాట్లాడుతుందో మాట్లాడినటువంటి తీరు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరొక పక్క లోకేష్ ఏమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ నుంచి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆయన ఏమో డైరెక్షన్ ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గోండాలుగా ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం గోండాలుగా చలామణి అవుతున్నటువంటి గోండా నాయకులు ఈ రోజు ఇక్కడ గల్లా మాధవ్గా ఉన్నటువంటి గల్లా మాధవి తాలూకా భర్త అని చెప్పాలి, కానీ పరుషంగా మాట్లాడితే గల్లా మాధవి తాలూకా మొగుడు చేసినటువంటి విన్యాసాలు చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి మేధావులందరూ కూడా ఇది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకి తగిన సమాధానం ఎవరు చెప్తారని ఎదురు చూస్తున్నారు. అందుకనే ఈరోజు అంబటి రాంబాబు కుటుంబానికి అండగా ఉండాలని, ఇక్కడ వీళ్ళు చేసినటువంటి దూలిపాల నరేంద్ర అవ్వచ్చు, గల్లా మాధవి అవ్వచ్చు, పెమ్మసాని మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని అదృష్టవశాత్తు వచ్చింది అమెరికా నుండి పరిగెట్టుకొచ్చి ఇక్కడ ఏదో రకరకాలైనటువంటి నాటకాలు ఆడినటువంటి తీరు మన అందరూ కూడా గమనించాం. వీళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మా విశాఖపట్నంలో ఉన్నటువంటి, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా అంబటి కుటుంబానికి అండగా ఉందామని, అంబటి లాంటి వాళ్ళు గొంతు నొక్కితే అది కేవలం ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి బేదవాడికి కూడా అన్యాయం జరిగే ప్రమాదం ఉందని గమనించి ఈ కుటుంబానికి అండగా తోడుగా నీడగా ఉండాలని ఈరోజు ఆ కుటుంబాన్ని ధైర్యంగా పరామర్శించడం కోసం మేము అందరూ రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజాముఖంగా, మీడియా ముఖంగా మీ అందరికి కూడా చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాల్ని, అన్యాయాల్ని మనం సమిష్టిగా పోరాటం చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. అంతేకాదు ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి వచ్చానని చెప్పాడు. మీరు ప్రశ్నించడానికి వస్తే పవిత్రమైనటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని తిరుపతి లడ్డూపై జరుగుతున్నటువంటి జంతువులు కొవ్వు కలిసిందని మీరు చెప్పినటువంటి దానికి మీరే కప్పిపుచ్చుకోవడం కోసం పోస్టర్లన్నీ మీరే వేసి, ఆ పోస్టర్ల పేరు లేకుండా ఆ పోస్టర్లన్నీ కూడా మీరు వేశారు. మీకు అంత ధైర్యం ఉంటే మా తప్పు లేదు, పలానా వాడు ఎవడా అక్కడ పోస్టర్లో మీ పేరు ఎందుకు రాయలేదు, చిట్టించినటువంటి నివేదికని మీద నమ్మకం లేదు, అలాగే అక్కడ ఉన్నటువంటి సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక మీద మీకు నమ్మకం లేదు, ఆ రిపోర్ట్లన్నీ కూడా మీకు తేటతెల్లం చేసి మీరు ఏవైతే అబద్దాలు వల్లించి ప్రజలు మోసం చేశారో అది ప్రజలు తెలిసిపోతుందనే ఉద్దేశంతో మనకు మనుగడ ఉండదని దాన్ని డైవర్షన్ చేయడం కోసం అంబటిపై మీరు ఎంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారా? అందుకే ఈ రోజు ఒక విశాఖ జిల్లా కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కాపు నేతల్ని అణుగుదొక్కాలని మీరు చూస్తున్నటువంటి తీరు మొదటి నుంచి తెలుగుదేశం డిఎన్ఏలోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపులు తొక్కాలి, కాపులు నొక్కాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఆ రోజు వంగవీటి హత్య గాని, తర్వాత జరిగినటువంటి ముద్రగాడపై హత్యా ప్రయత్నం గాని, ఈ రోజు అంబటిపై దొంగ కేసులు పెట్టి జైల్లో వేసినటువంటి తీరు గాని కాపులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందుకనే ఈ ప్రారంభం
ఇది విశాఖ జిల్లా నుంచే ప్రారంభమైంది. అన్ని జిల్లాల నుంచి కూడా కాపులందరూ కూడా సంఘటితం అవడానికి ఇక్కడ వీళ్ళు చేసిన ఒక సామాజిక వర్గం, ఇక్కడ ఉన్నటువంటి గల్లా మాధవ్ గాని, పెంబసాని గాని, ఇక్కడ తూర్పాల నరేంద్ర గాని, అక్కడ లోకేష్ గాని, మీరందరూ కూడా వేలుపేట చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాపులందరూ కూడా కళ్ళేరు పెడుతున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ మట్టాలో కాపులందరూ కూడా సంఘటితంగా పనిచేయవలసిన బాధ్యత కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంబటికి ఎప్పుడు కూడా కాపులు విశాఖలో కాదు, ఉత్తరాంధ్రలో కాదు, ఆంధ్రాలోనే కాదు, ఎక్కడున్నా సరే కాపు సోదరులందరూ కూడా తప్పనిసరిగా అంబటి కుటుంబానికి అండగా ఉంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓకేనా? ఉంచాలి ఉంచాలి. ఓకే, మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద, పార్టీ కార్యాలయం మీద, వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు అందరం కూడా రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఘటనలో విచిత్రం ఏంటంటే ప్రేరేపించింది వాళ్ళే, తిట్టింది వాళ్ళే, ఇంటి మీదకి వచ్చింది వాళ్ళే, ఇల్లుని తగలబెట్టాలని చెప్పి చూసింది వాళ్ళే, పార్టీ కార్యాలయం ధ్వంసం చేసింది వాళ్ళే, రాంబాబు గారిని హత్య చేయాలని చెప్పి చూసింది వాళ్ళే, తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే. చివరికి ఇందులో అనుభవిస్తుంది ఎవరనంటే రాంబాబు గారు జైలు జీవితాన్ని అనుభవిస్తా ఉన్నారు. దేనికనంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు. ఈ ప్రభుత్వాన్ని గడిచినటువంటి 20 మాసాలుగా ఆయన అనేక వేదికల మీద, అనేక ప్రసంగాల్లో, ఆయన అనేక పత్రికా సమావేశాల్లో ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను, కుతంత్రాలను, ప్రజలకు చేసినటువంటి మోసాలని ప్రశ్నించినందుకు వారికి ఇచ్చినటువంటి బహుమతి ఇది. గడిచినటువంటి 20 మాసాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోక తిరిగి కొత్త ప్రచారాన్ని, తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి రాజకీయంగా ఒక కుట్ర చేయాలని, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటుంది. ఆ కర్మ అనేటువంటిది రుచి చూపించినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటపడతాయి. అందులో భాగంగానే వారు చేసినటువంటి తప్పుడు ప్రచారం, ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, గొడ్డు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి తీరా జరిగినటువంటి ఎంక్వైరీలో ఎక్కడా కూడా అటువంటి విషయాలు లేవని చెప్పి అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్రజల నుంచి స్పందన వస్తుంది, మన మీద తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రచారాన్ని తీసుకుని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి, అందు మీద ఫ్లెక్సీలు వేసి, రాష్ట్రంలో అన్ని ప్రధాన కూడళ్లలో కూడా ఈ ఫ్లెక్సీల్ని ప్రదర్శించి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే 30వ తారీఖున రాంబాబు గారు హెచ్చరించారు, 24 గంటల్లో దాన్ని తీయకపోతే మేము తొలగించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి. 31వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ఆ సన్నిధికి వెళ్లి అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి,
వారు చేసినటువంటి పాపాలు తెలుసుకోవాలని చెప్పి ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వారు ఆ కార్యక్రమానికి హాజరయ్యి తిరిగి వస్తా ఉన్నారు. కర్రలు, లాఠీలు, రాడ్లు పట్టుకొని రోడ్డు మీద నిల్చుంటే వారి కాపలా కాసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ. ఈరోజు ఈ రాష్ట్రంలో లాఠీ పట్టుకునేటువంటి, రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరికన్నా లాఠీ పట్టుకునేటువంటి హక్కు ఉందనంటే ఒక్క పోలీసులకే మాత్రమే. కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఆ లాఠీలు, కర్రలు, రాడ్లు పట్టుకునేటువంటి హక్కుని, అధికారాన్ని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళకి. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి వారిని దాడి చేయాలని, వారి మీద భౌతికంగా దాడి చేసి వారిని గాయపరచాలో, హతమార్చాలో అనేటువంటి ప్రయత్నం చేస్తే మహిళలు కూడా ఇష్టం వచ్చినటువంటి దుర్భాషలాడుతూ వారి తల్లిని, ఇంట్లో మహిళల్ని తిడతా ఉంటే పుట్టిన తర్వాత ఏ వ్యక్తి అన్నా అందులో రెస్పాండ్ అవ్వకుండా ఉండడు. కానీ వారు ఆ సందర్భంలో వారు ప్రేరేపిస్తే వారు రెస్పాండ్ అయ్యారు. వారు తిరిగి మాట తూలారు. వచ్చి ఇక్కడికి వచ్చి పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే వేదిక మీద. ఒకవేళ నిజంగా ఆ మాట అన్నందుకు మీరు కేసు పెట్టాలంటే పెట్టండి, అరెస్ట్ చేయాలనుకుంటే చేయండి, అది చట్టం ఇచ్చినటువంటి హక్కు అది. కానీ ఇంటి మీదకి వచ్చి దాడి చేసి కార్యాలయంలో వారు ఉంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఏం చేశారు? ఇంట్లో మహిళలు, పిల్లలు, వారి భార్య, కూతుర్లు, మనవలు అందరూ కూడా ఇంట్లో ఉంటే వారి ఇంటి మీద దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టి, ఆఫీస్ మీద దాడి చేసి ఆఫీస్కి నిప్పు పెట్టి హత్య చేయాలని చెప్పి చూస్తే ఇది మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఏ చట్టం మీకు చెప్పింది? ఆ రోజు గడిచిపోయి ఉండొచ్చు, మళ్ళీ రోజులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మొన్న మా పార్టీ అధ్యక్షులు వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి అందరికీ భరోసానిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి హెచ్చరించారు. మళ్ళీ ఈ రోజు రాంబాబు గారి మీద మళ్ళీ కొత్తగా 17 కేసులంట. నిన్నటి వరకు 16, మళ్ళీ 17 కేసులు, మొత్తం 33 కేసులు. ఏం పాపం చేశారు? ఏం తప్పు చేశారు? మీరు అమ్మల్ని, తల్లుల్ని, భార్యల్ని తిడతా ఉంటే నోరు మూసుకొని కూర్చోవాలా? తిరిగి ఆయన పెద్దరికానికి వారు పొరపాటు జరిగిందని చెప్తే వారి ఇంటి మీద దాడి చేస్తారా? ఇదంతా కూడా ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంగా చూస్తాం. కేంద్ర మంత్రి, స్థానిక శాసనసభ్యులు, వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కిరాయి ఇచ్చి మనుషులు తీసుకుని వచ్చి ఇంట్ల మీద దాడి చేస్తే అది ప్రభుత్వం వెనక నుండి నడిపిస్తా ఉంటే మీ ప్రభుత్వం ఏమో స్పందించదు, దగ్గరుండి పోలీసులతో దాడి చేస్తుంది. కానీ ఏ రోజు, ఏ నిమిషం ఆ రోజు మొత్తం దాదాపు 7:30-8 గంటలు జరిగినటువంటి ఆ సంఘటన అంతా కూడా చూసాం. మీరు ఎంతమంది వచ్చి దాడి చేసినా, ఎంతమంది వచ్చి ఇబ్బంది పెట్టినా, ఎంతమంది వచ్చి చంపాలని చెప్పి చూసినా అంబట్ రాంబాబు మాత్రం ఎక్కడా కూడా తలదించినటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అంబట్ రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక టైగర్ అని. అవసరమైతే 2 అడుగులు వెనక్కేస్తుంది పులి. సమయం వచ్చినప్పుడు ఆ పులి దాటిని తట్టుకునేటువంటి శక్తి మీకు ఎవరికి ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసినటువంటి పాపాలు మీకు ఎవ్వరూ కూడా, ఇందాక మా సోదరులు పెద్దలు చెప్పినట్టు, తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఆ పార్టీని ప్రశ్నించేటువంటి దాంట్లో కాపులు అనేటువంటి వారు ఉండడానికి వీల్లేదు. కాపులు ఎవరన్నా ఉంటే వారు చెప్పు కింద ఉండాలి తప్ప తెలుగుదేశం పార్టీని ప్రశ్నించేటువంటి హక్కు వారికి లేదు. అయితే మా పార్టీలో ఉండాలి, లేదా మాతో జతకట్టినటువంటి పార్టీలో ఉండాలి తప్ప ప్రతిపక్షంలో ఉండి మమ్మల్ని విమర్శించేటువంటి హక్కు వాళ్ళకి లేదు అనేటువంటిది ఈ రోజు మొదలైనది కాదు. వంగవీటి మోహన రంగ గారిని 88లో చంపినటువంటి నాటి నుండి, మొన్న 2016లో ముద్రగడ పద్మనాభం గారిని హతమార్చాలని చెప్పి చూసినప్పుడు నాటి నుండి, మళ్లీ మొన్న 2026 మొన్న జనవరి 31వ తారీఖున అంబట్ రాంబాబు గారిని కూడా హతమార్చాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం దగ్గర నుంచి
ఆ రోజు వంగవీటి మోహన రంగా గారిని చంపినటువంటి ఆ నెత్తుటి మరకలు నేటికి కూడా చల్లారలేదు. మీ మీద కోపం ఉంది. మీరు చేసినటువంటి పాపాన్ని ఈ రోజుకి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఎప్పుడు కూడా మర్చిపోదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికన్నా మీలో మార్పు రావాలి. 20 మాసాలైంది. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ గుర్తులేదు. తిరిగి పైపెచ్చు తప్పుడు ప్రచారాలు. తిరుపతి లడ్డూ మీద ఒక ప్రచారం, విశాఖపట్నంలోనేమో భూములు దోచుకుంటారు. మీ కుటుంబానికి ఒక 5,000 కోట్ల రూపాయల భూమిని దారాదత్తం చేయాలని చెప్పి చూస్తారు. గడిచినటువంటి 20 మాసాల్లో 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని అక్కడ పంచిపెట్టినటువంటి పరిస్థితులు విశాఖపట్నంలో చూస్తా ఉన్నాం. ఎక్కడైతే ప్రశ్నిస్తారో, ఎక్కడైతే ఇష్యూస్ బయటకు వస్తాయో, ఎక్కడైతే నాయకులు స్పందిస్తారో ఎక్కడికక్కడ దాడి చేయాలనేటువంటి వీరి తాలూకా రాజ్యాంగం, వీరి తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు ఎక్కువ కాలం అంగీకరించరు, స్వాగతించరు, స్వీకరించరు. తప్పకుండా రేపు అనేటువంటి రోజు వస్తుంది. ఆ రోజు అందుకనే ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజే మాట్లాడాం. ఆ రోజు నుంచి మా నాయకత్వం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి వీరందరూ రావడానికి గల కారణం 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చారంటే కేవలం వారి కుటుంబ సభ్యులకి మేము తోడుగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది. మీకు ఏ ఆపద వచ్చినా సరే మీకు అండగా నిలబడతాం అన్నటువంటి ఒక భరోసాని వారి కుటుంబ సభ్యులకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున వచ్చాం. చాలా మంది అన్నారు రాంబాబు గారు వచ్చిన తర్వాత వెళ్తే బాగుంటుందని. రాంబాబు గారు వచ్చిన తర్వాత మన ఎవరు అవసరం ఉండదు. ఆయన చూసుకోగలడు, ఆయన తట్టుకోగలడు, ఆయన ఎదిరించగలడు అనేటువంటి ధైర్యం మా అందరికీ ఉంది. కానీ ఈ రోజు ఆ కుటుంబ సభ్యులు బాధలో, భయాందోళనలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో వారు ఉన్నారు. ఈ సమయంలోనే మనందరం కూడా ఒక కుటుంబం వారికి తోడుగా నిలబడాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తే ఇంతమంది దాదాపు 200 కార్లలో ఈరోజు 450 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి వచ్చారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం, రాంబాబు గారి మీద ఉన్నటువంటి ప్రేమ, కులం మీద ఉన్నటువంటి ఆ మమకారం, ఇవన్నీ కూడా ఎంతమందిని ఈరోజు ఎంతవరకు తీసుకొచ్చిందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ ప్రభుత్వం గ్రహించాలని ఈ చంద్రబాబు నాయుడు, ఈ లోకేషో, లేకపోతే ఈ సోకాల్ ఆయన చెప్పు కింద పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని చూసి భయపడేటువంటి కాలం పోయింది. తప్పకుండా రానటువంటి కాలంలో మళ్లీ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మీరు చేసినటువంటి ప్రతి పాపానికి, మీరు చేసినటువంటి ప్రతి గాయానికి తిరిగి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిలుపునిచ్చినటువంటి వెంటనే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా విచ్చేసి ఆ రోజు రాంబాబు గారిని కాపాడుకునేటువంటి దాంట్లో చాలా మంది స్థానిక నాయకత్వం, మహిళలు కూడా చాలా మంది వారికి అండగా నిలబడి వారిని కాపాడుకునేటువంటి దాంట్లో నిలబడినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా పార్టీకి ఎవరికి కష్టం వచ్చినా అందరం తోడుగా ఉండాలి, నిలబడాలి, ఒక కుటుంబంగా కలిసి ఉండాలనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి మన అందరి తరపున హృదయపూర్వకంగా వారికి ధైర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమం చేసినటువంటి దానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.